హలో ఎవ్రీవన్, మేమైతే వైజాగ్ వెళ్ళాం 2 వీక్స్ బ్యాక్ అయ్యప్ప పూజ కోసం. ఆ వీడియో అన్నమాట. సూర్యుడైతే పైన బగబగా మండేస్తున్నాడు. మా బుడ్డది టవల్ కప్పుకోమ్మా అంటే నాకు వద్దు అని విసిరేస్తుంది. దానికి వీడియో తీస్తే నచ్చదనమాట. అందుకే నా వైపు కోపంగా చూస్తుంది. అంతా మా హస్బెండ్ బుద్ధులండి. ఫైనల్గా అయితే పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది పూజ. మా మాడుగుల రోడ్లు నమ్ముకుంటే ఇలానే జరుగుతుందండి. డ్రై ఫ్రూట్స్తో పాలు పసుపు కుంకుమతో అయితే పూజ అయితే చేశారండి. తర్వాత భజనలు కూడా చేశారు. ఆ భజనలు చూస్తే నాకు చిన్నప్పుడు విషయాలే గుర్తొస్తాయి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా పూజ జరిగితే మేము వెళ్ళే వాళ్ళమి, భజనలు చేసేవాళ్ళమి. కానీ లాస్ట్లో ఇస్తారు కదా ప్రసాదం, దానికోసమే వెయిట్ చేసేవాళ్ళమి. మీలో కూడా ఇలా ప్రసాదాల కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. తర్వాత 108 కలశాలతో అయితే పూజ చేశారండి. దీనికైతే మేము అటెండ్ అవ్వలేదు. మా ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఈ వీడియోస్ అన్ని అత్తమ్మ పంపించారనమాట. సాటర్డే ఈవినింగ్ 108 కలశాలతో పూజ చేసి హోమం చేశారు. తర్వాత రోజు ఈ 108 కలశాలతో కూడా ఊరేగింపు జరిగిందనమాట. చాలా బాగా జరిగింది. ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా ఈ కలశాలు అందరూ ఒక్కొక్కరు పెట్టుకున్నారనమాట. తర్వాత డ్రమ్స్ కూడా పెట్టారంట, అలాగే కోలాటం కూడా పెట్టారు. ఫ్యామిలీ మొత్తం అందరూ కూర్చొని అలా తింటూ మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. మా మా జైదిత్య తల్లికైతే ఇలా ఫ్యామిలీతో గడపడం అంటే చాలా ఇష్టము. అది చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. నేను కూడా అంతే. జైదిత్య చాలా బాగా ఆడుకుంటుందంటే పిల్లలందరూ వస్తారు కదా, వాళ్ళతో ఆడుకోవచ్చు కదా అని దాని ఉద్దేశం అన్నమాట. ఎవరో కారు ఎక్కి ఆడుకుంటుంది. ఆ కారు ఎవరిదో మాకు తెలియదు గాయస్. అంతే వీడియో. బాయ్.